అర్బన్ ఎయిర్ అడ్వెంచర్ పార్క్ గురించి మీకు తెలుసా? తెలిస్తే స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసం నేనిలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్ ఈ కిడ్స్ జోన్‌లో జరుగుతుంది. సో, అందుకని ఇలా ప్రతి ఒక్కటి నేను రికార్డ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు మనం పిల్లలకి ఫుల్ ఫన్, ఫుల్ ఎంజాయ్ చేసే ఒక అద్భుతమైన ప్లేస్‌కి వచ్చేసాము. అదే అర్బన్ కిడ్స్ అడ్వెంచర్ పార్క్. మీరు మీ ఫ్యామిలీ తోటి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? మీ పిల్లలు ఇంట్లో బోర్ కొడుతుందా? అయితే వీడియో పూర్తిగా చూడండి. చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ అడ్వెంచర్ పార్క్‌లో మనం బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్ చేసుకోవాలంటే 2 మంత్స్ ముందు నుంచే మనం బుక్ చేసుకోవాలి. అంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది ఇక్కడ. అర్బన్ అడ్వెంచర్ పార్క్ అనేది ఒక ఇండోర్ ఫన్ అండ్ యాక్టివిటీ సెంటర్. ఇది ముఖ్యంగా పిల్లలు మరియు టీనేజర్స్ కోసం డిజైన్ చేశారనమాట ఇక్కడ. చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫుల్ ఎక్సర్‌సైజ్ కూడా అవుతుంది. పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బాగా బిల్డ్ అవుతుంది. నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే మనం బర్త్‌డే పార్టీ రూమ్‌కి వెళ్ళిపోదాము. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డే పార్టీ అని చెప్పాను కదా! ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ రూమ్స్ అన్నమాట. సో, యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇలాంటి రూమే బుక్ చేసుకుందాం అనుకుంది కానీ అస్సలు దొరకలేదు. అందులోను వింటర్‌లో కదా! అస్సలు దొరకవు మనకి. ఎందుకంటే ఇది మెయిన్ ఎక్కువ వింటర్‌లో ఇండోర్ ప్లే గేమ్సే బాగా బిజీగా ఉంటాయి. సో, మనకిలా ఇచ్చేసారన్నమాట. అంటే ఓపెన్ ప్లేస్‌లో. ఇక్కడ 24 వరకి ఉన్నాయి రూమ్స్. కానీ అన్నీ బుక్ అయిపోయాయి. పింక్ వచ్చేసి మాది. బ్లూ వచ్చేసి వేరే వాళ్ళది పక్కన. సో, ఇక్కడంతా పింక్ అండ్ బ్లూ కాంబినేషనే కనిపిస్తది మనకి. ఎందుకంటే పిల్లలు ఇంకా బ్లూ అంటే ఖచ్చితంగా అది బాయ్స్‌ది పార్టీ, బర్త్‌డే పార్టీ అని అలా. సో, ఇక్కడ నేను మీకేం చూపిస్తున్నానంటే ఇది ఉంది కదా! ఈ కబోర్డు. ఇక్కడ మనము షూ, అలాగే మన జాకెట్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఇది మా పాప బర్త్‌డే పార్టీ. హ్యాపీ బర్త్‌డే శ్రీనిక. వన్స్ అగైన్. కేక్ మాత్రం చాలా బావుంది కదా! ఈ కేక్ ఒక థీమ్‌తో తయారు చేయబడింది. నాకు దీని గురించి అంత డీటెయిల్స్ అయితే ఏం తెలీదు. ఏదో చెప్పారు కానీ నాకు గుర్తుకు లేదు యాక్చువల్లీ. మళ్ళీ అడుగుదామంటే వాళ్ళిద్దరూ ఐటీ ఎంప్లాయీస్ చాలా బిజీగా ఉంటారు. అందుకని నేనేమి మళ్ళీ ఫోను చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కేక్ మాత్రం చాలా బావుంది. మైల్డ్ స్వీట్‌తో నోట్లేస్తే ఇట్టే కరిగిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనమెళ్లి ఆడుకోవచ్చు. కానీ దానికన్నా ముందు మనం ఖచ్చితంగా బ్యాండ్ వేసుకోవాలి. అంటే వాళ్ళిక్కడ వేస్తున్నారు కదా! ఆ బ్యాండ్ చూపిస్తేనే మనము యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయొచ్చన్నమాట. సో, ఇక్కడ నేను బ్యాండ్ వేసుకుంటున్నాను. కేక్ కటింగ్ అయిపోయింది. వాళ్ళే మనకి సర్వ్ చేస్తారు. ఇక్కడ నేనొచ్చేసాను. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. నాకీ అడ్వెంచర్ పార్క్ చాలా బాగా నచ్చింది. నేనెప్పుడూ రాలేదు. ఎప్పుడు చూడలేదు. సో, ఒకసారి మీకిలా చూపిద్దామని ప్రతి ఒక్కటి అలా క్యాప్చర్ చేసుకుంటూ మీ ముందుకిలా వచ్చేసాను. చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. 1, 2 అని చెప్పలేను. అసలు ఎన్ని అంటే దాదాపు ఒక 20 పైనే ఉన్నాయి యాక్టివిటీస్. మనం ఇందులోకొస్తే అసలు టైం ఎప్పుడు అయిపోయిందో కూడా మనకు తెలీదు. అంత బాగా టైం పాస్ అయిపోతుందన్నమాట. సో, ఈరోజు ఇదే నా ఔట్‌ఫిట్. బావుందా? నచ్చిందా మీకు? మళ్ళీ నేనిక్కడ బర్త్‌డే పార్టీలోకొచ్చేసాను. ఇక్కడ ఫుడ్ వచ్చేసింది. జ్యూసెస్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇక్కడ మనము పిజ్జా ఆర్డర్ చేసాము. అంటే ఇదంతా ప్యాకేజ్‌లోనే అన్నమాట. ఇక్కడొచ్చేసి చీజ్ పిజ్జా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి, ప్రతి ఒక్క బర్త్‌డే పార్టీలో ఇవే ఉంటాయి మెయిన్‌గా. ఎందుకంటే అందరూ పిల్లలకి ఇష్టమయ్యేది చీజ్ పిజ్జా. ఇవన్నీ మనము తీసుకున్న ప్యాకేజ్‌లోనే వచ్చాయి. మీకిష్టమా పిజ్జా? ఇష్టమైతే ఒక లైక్ చేయండి. తర్వాత ఇక్కడ నాకు సాక్సెస్ ఇచ్చారు కదా! ఈ స్పెషల్ సాక్సెస్ వేసుకొనే మనము ఈ ప్లే జోన్‌లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడే మనం చాలా జంపింగ్ చేయొచ్చు. ఇంకా ఏ యాక్టివిటీస్ అయినా సరే కంపల్సరీ ఈ సాక్సెసే మనం వేసుకొని వెళ్ళాలన్నమాట. పదండి వెళ్ళిపోదాం ఇంకా. ఈ అర్బన్ అడ్వెంచర్ పార్క్‌లో చాలా సేఫ్టీ ఉంటుంది. మనకి ఖచ్చితంగా పక్కనే హెల్పర్స్ కూడా ఉంటారు. ఇంకా స్టాఫ్ కూడా పక్కనే ఉంటారు. పేరెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇందులో. ఇదే మెయిన్ ఎంట్రన్స్ కదా! సో, అక్కడ మీకొకసారి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది, ఏంటి అనేది. పదండి చూసేద్దాం. ఈ అడ్వెంచర్ పార్క్ ఫ్యామిలీ బాండింగ్‌కి చాలా మంచి ప్లేసు. వీకెండ్ ఔటింగ్‌కయితే పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను. ఇక్కడ మనకి అర్బన్ కేఫ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మనం ఏదంటే అది ఫుడ్‌ని ఆర్డర్ చేసుకొని తినొచ్చు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్‌గా ఆడుకోవచ్చు. మంచి ఎక్సర్‌సైజ్ గూడా అయిపోతుంది. అసలు మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకి ఎంత సేపైనా ఇక్కడ మనం ఆడుకోవచ్చనమాట. ఇంకా ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం అర్బన్ కిడ్స్ అడ్వెంచర్ పార్క్ అనేది పిల్లలకి చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేస్. ఫిజికల్ యాక్టివిటీస్, ఫన్ అండ్ ఎంజాయ్‌మెంట్, సేఫ్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ టైమ్ ఇలా అన్నీ ఒకే చోట మనకు దొరుకుతాయి. ఇక్కడ రాక్ క్లైంబింగ్ వాల్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంటే పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందనమాట.
ఇది కిడ్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారిక్కడ. ఇదంతా స్టాఫ్ ఇక్కడ. వీళ్ళు మీకు కనిపిస్తుంది కదా! ఈ పైన చూసారా? ఇక్కడ ఈ రౌండ్‌గా టైల్స్ ఉన్నాయి గదా! అది పట్టుకొని కూడా వెళ్ళాలి. ఎవరైనా చేస్తారేమో చూసాను కానీ ఎవ్వరు అక్కడ చేయలేదింకా. సో, ఇక్కడ నేను మీకేం చూపిస్తున్నానంటే, ఇది ప్యాకేజ్ అనమాట. అంటే అర్బన్ ఎయిర్ అడ్వెంచర్ పార్క్ దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అంటే మెంబర్‌షిప్ తీసుకోవచ్చా? ప్రీపెయిడ్ టికెట్స్ ఎలా ఉంటాయి? ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే ఏంటి? అప్పటికప్పుడు టికెట్స్ తీసుకుంటే ఎలా ఉంటాయనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాననమాట. సో, ఇదే అన్‌లిమిటెడ్ ప్లే గురించి ఇక్కడ మనకి $17 అని ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా రాశారు. ఒక్కసారి చూసేయండి మీరు. అంటే ఇన్ని మెంబర్స్ బట్టి కూడా ఇంత ప్రైస్ ఉంటుంది. దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన ప్లాంట్స్ అనమాట. నా కళ్ళు ఎక్కడున్నా ఈ మొక్కల మీదే పడిపోతాయి. సో, ఇది నాకు చాలా బాగా నచ్చింది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో బ్యూటిఫుల్‌గా ఉంది. ఐ క్యాచింగ్‌గా అనిపించింది. అందుకే అలా కాసేపు క్యాప్చర్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ప్యాకేజ్ ఉంది. సో, అదంతా మీరొకసారి చూసేయండి. ఓకేనా? సరే ఇంక. పదండి ఆడుకుందాం. కాసేపు చూపిస్తాను. ఇక్కడ ట్యూస్‌డే ఆఫర్స్ కూడా ఏదో ఉన్నట్టుంది. అలా పెట్టారు. చూసారా ఎంత పెద్దగా ఉన్నా పైనుంచి గూడా చిన్న పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు గూడా ఆడుకోవచ్చు. నాకు ఆడుకోవాలనిపించింది కానీ, ఇక్కడ ఈ అమ్మాయి హెయిర్ బావుంది కదా! కాంప్లిమెంట్ ఇస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఏదైనా బావుంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తాను. కాంప్లిమెంట్ ఇస్తాను బావుంది అని. ఓకేనా? ఇదంతా చూసేసారు కదా! పదండి మనం ఇంకొకసారి లోపలికెళ్ళి ఆడుకుందాం. ఇక్కడ ఫోటో బూత్ కూడా ఉంది. అంటే పిల్లలు ఇష్టంగా ఫోటోస్ తీసుకుంటారు కదా! అలా అన్నమాట. పార్టీ రూమ్స్ వచ్చేసి అప్‌స్టైర్స్. సో, మన పార్టీ పైన జరుగుతుంది. కిందంతా ఆడుకునే ప్లే ఏరియా. పైన మొత్తం పార్టీస్ సెలబ్రేషన్ చేసుకునేవన్నమాట. రూమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. చూసారా? ఇక్కడ కలర్‌గా బాల్స్, లైటింగ్స్‌తో గూడా చాలా అట్రాక్టివ్‌గా అయిపోతారు పిల్లలు. ఇదేనండి అర్బన్ కేఫ్. ఇక్కడ స్మూతీ, ఐస్ క్రీమ్స్, పిజ్జా, పాప్‌కార్న్స్, చాక్లేట్స్ ఇలా అన్ని రకాల ఫుడ్ చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ అడ్వెంచర్ పార్క్‌లో పిల్లలు తప్పిపోతారు అనే భయమే లేదు. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క ప్లే జోన్‌కి ఖచ్చితమైన సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రైవింగ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా లైన్ ఉంది. క్యూ లైన్. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ చిన్న జంపింగ్ చేస్తున్నాను. మనం గూడా చిన్న పిల్లలం అయిపోవాలి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్ చూసినప్పుడు అనిపిస్తుంది. కాసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ ఇటువైపు లోపల ఇంకో వేరే ఏదో గుహలాగా ఉంది. సో, అక్కడికి వెళ్ళిపోయాననమాట. ఏంటో మీకన్నీ చూపించేయాలి, ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్న నా కోరిక, నా తపన అనమాట అదంతా. సో, మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అని ఇలా అన్నీ క్యాప్చర్ చేశాను. నచ్చిందా మీకు? కాసేపు ఇక్కడే ఆడుకొని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ కరివేపాకు మొక్కలు చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. చికాగోలో ఇంత చలిలో ఇంత స్నో పడుతుంటే కరివేపాకు చెట్టుని కాపాడడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. నా ఫ్రెండ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. తను ఐటీ ఎంప్లాయ్ అయినప్పటికి కూడా ఇంత కేర్ తీసుకొని ఈ మొక్కలన్నింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. మార్కెట్‌లో కరివేపాకు చాలా ఎక్స్‌పెన్సివ్. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఆ తర్వాత నా కాసేపు ఎడిటింగ్ వర్క్ ఉంటే ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాను. అప్పుడు ఈ టేబుల్ మీద చిన్న చిన్న డెకార్ ఐటెమ్స్ కనిపించాయి. చాలా బాగా నచ్చాయి. బ్యూటిఫుల్ ప్లాంట్ చూసారా? భలే ఉంది కదా! ఇక్కడొచ్చేసి సిల్వర్ తోటి చిన్న వినాయకుడు కూర్చున్నాడు. నా ఫ్రెండ్ దగ్గర మంచి మంచి యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. పక్కన చూస్తే ఎలిఫెంట్స్. ఆ ఎలిఫెంట్ మీద పెయింటింగ్ కూడా చాలా డీటెయిల్‌గా ఏశారు. నాకు ఇలాంటి ఆర్ట్ అంటే చాలా ఇష్టము. ఆ తర్వాత వాల్ పెయింట్ కూడా చాలా బావుంది. ఇది వచ్చేసి రియల్ ప్లాంట్. చికాగోలో మొక్కల్ని పెంచడం అంటే చాలా కష్టమే. ఈ వాతావరణంకి సరిగ్గా మొక్కలుండవు. ఇక్కడొచ్చేసి ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ కానీ చాలా బావుంది కదా! ఇంట్లో కూడా మళ్ళీ కేక్ కట్ చేశారు. కేక్ కూడా చాలా బావుంది. ఆ తర్వాత నాకిక్కడ వాల్ డెకార్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఎంత డీటెయిల్‌గా వేశారో, అసలు ఎంత క్లియర్‌గా ఉందంటే ఆర్ట్. ఇలాంటివన్నీ ఇండియాలో దొరుకుతాయి కదా! ఆ తర్వాత నాకు కిచెన్‌లోంచి ఇరానీ చాయ్ అని వినిపిస్తుంది. ఏంటా అని చూస్తే ఈ బాక్స్ కనిపిచ్చింది. ఏంటిది ఇలా ఉందని చూస్తే అది ఇరానీ చాయ్ అంట. అమెరికాలో ఇరానీ చాయ్ దొరకడం
నాకైతే ఫస్ట్ టైమ్ వినడం నేను. టేస్ట్ కూడా చాలా బావుంది. ఒకసారి ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను. నా ఫ్రెండ్‌ని కాస్త వేయవా అంటే నిజంగానే కొంచెమే వేసింది కప్పులో. ఇరాన్ చాయ్ టేస్టీ చాలా బావుంది. నిజంగా ఇండియాలో తాగినట్టుగే ఉంది. ఈ బాక్స్‌లో మనకి 5 అవర్స్ వరకి చాలా వేడిగా ఉంటుంది. అంతే టేస్ట్‌గా ఉంటుందంట. అప్పుడే నా ఫ్రెండ్ వచ్చింది ఇంకో ఫ్రెండ్. తను కూడా కప్పులో వేసుకుంటుంది చూసారా పొగలెలా వస్తున్నాయో అంత వేడిగా ఉంది. అంటే ఆ బాక్స్‌లో మనం ఇరాన్ చాయ్ తెచ్చుకుంటే 5 గంటల వరకి అదే టేస్ట్ తోటి అదే విడిగా ఉంటుందనమాట. తర్వాత నా ఫ్రెండ్ ఇక్కడ అందరికీ భోజనాలు ప్రిపేర్ చేస్తుంది. మేమంతా డిన్నర్ ఇక్కడే చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. తను చాలా బాగా కుక్ చేస్తుంది. తనకిష్టమనమాట ఇలా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని, తన చేత్తో వంటలు చేసి, అందరికి పెట్టాలనేది తన కోరిక. నాకు గూడా తినడం గూడా చాలా ఇష్టము. తన వంటలు చాలా బావుంటాయి. ఆ తర్వాత పైకొచ్చాను. పిల్లలందరూ ఏం జేస్తున్నారని చూద్దామని. అప్పుడు ఇక్కడ ఇంకో కరివేపాకు చెట్టు కనిపించింది. ఇలా తిరిగి చూసేసరికి ఇక్కడ శ్రీవారి దర్శనమిచ్చారు. ఇలాంటి పెద్ద పెద్ద దేవుడి పటాలు మన ఇండియాలోనే ఎక్కువగా చూస్తుంటాం కదా! కానీ అమెరికాలో చాలా తక్కువ టెంపుల్స్‌లో మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత గుమగుమలాడుతుంది కిచెన్‌లోంచి స్మెల్లు. ఏంటా అని మళ్ళీ కిందికి వెళ్లి చూసాను ఎంతవరకొచ్చింది వంట అనేది. ఇక్కడ నాకు మళ్ళీ ఇంకో చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ కనిపించింది. ఇది కూడా చాలా బావుంది. నా ఫ్రెండ్ కలెక్షన్ అంతా చాలా డిఫరెంట్‌గాను, చాలా యూనిక్‌గాను, స్టైలిష్‌గా ఉంటాయి. ఇక్కడొచ్చేసి మిర్రర్ ఇలా బాక్స్ మిర్రరు చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! అందుకే నాకు నేను చిన్న సెల్ఫీస్ తీసుకుంటున్నానిక్కడ. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఇక్కడ క్యారట్ హల్వా చేసింది. బాగా నెయ్యి వేసి స్వచ్ఛమైన నెయ్యండి ఇది. ఇండియా నుంచి తెప్పించుకుంది. నెయ్యి వేసి తన పాప బర్త్‌డే పార్టీలో అందరికి పెట్టడం కోసం ప్రిపేర్ చేసింది. ఇలా మా అందరికీ పెట్టిస్తుందనమాట. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెజ్ పులావ్ ఇక్కడ రెడీ అవుతుంది. అప్పటికప్పటికి అలా చేసేసిందనమాట. మేము యాక్చువల్లీ బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నాము. కానీ వద్దులే తనకిష్టం తనకి వండి పెట్టడం అంటే. అందుకని అలా అన్ని వంటలు తనే చేసేసిందనమాట. మీలో ఎంతమందికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? అన్నీ వండి పెట్టే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ బెండకాయ కూర. బెండకాయ వేపుడు మాత్రం చాలా బావుంది. తక్కువ కారం వేసి చేసింది. ఇక్కడ గడ్డ పెరుగు. తను ఐటీ ఎంప్లాయీ అంటే ఎంత బిజీగా ఉంటారో, ఎంత వర్క్ ఉంటుందో కదా! అయినా కూడా తనే అన్నీ చేసుకుంటుంది. ఇక్కడ పన్నీర్ కూడా చేసేసింది. పన్నీరు, బెండకాయ, టమాటా పప్పు, ఇంకా టమాటా పప్పు గూడా చాలా బావుంది. అంటే నేనివన్నీ ఎందుకిలా చెప్తున్నానంటే, ఎంత వర్కున్నా గూడా మన స్నేహితుల కోసం మన చేత్తి వండి పెట్టడం అనేది ఆహ్, అది మనకిచ్చే రెస్పెక్ట్ అని నేను భావిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వేడి వేడి పులావ్ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది.